శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ మహిళా కళాశాలలో డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై దాడి జరిగింది. ఈ ఘటనలో కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంఘటన జరిగి 15 గంటలు గడుస్తున్నా ఎటువంటి సమాచారం వైద్యులకు కానీ ఇటు పోలీసులు కానీ ఇవ్వడం లేదని వార్డెన్ భర్త పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కారణంగానే ఈ కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హాస్పిటల్ వద్ద ఆందోళన చేస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి సౌమ్య మరింత సమాచారం అందిస్తారు. జిల్లాలో అయితే దాని సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఉందో ఆ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థినిపై రాత్రి అపస్మారక స్మృతిలో ఆ విద్యార్థిని హాస్టల్ ప్రాంగణంలో పడి ఉండడంతో హాస్టల్లో చూసినటువంటి స్టూడెంట్స్ కానివ్వండి లేదా వార్డెన్స్ కానీ వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి తరలించి దాదాపు 15 గంటలు కావస్తుంది. కానీ ఇప్పటికీ కూడా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఎలాంటి పూర్తి డీటెయిల్స్ని కూడా హాస్పిటల్ యాజమాన్యం కానివ్వండి లేదా ఈ విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ పోలీసులు కానీ ఒక పక్క వెల్లడించకపోవడంతో కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అమ్మాయిని అడ్మిట్ చేసే సమయానికే కంటి మీద అదేవిధంగా మోచేతి మీద చాలా గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు అక్కడే కాకుండా బ్యాక్ హెడ్కి కూడా ఇంజురీ అయ్యింది, ఇంకా చాలా గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అమ్మాయి ఫిట్స్ వచ్చి పడిపోయింది అని చెప్పి ఎవరైతే హాస్టల్ వార్డెన్స్ చెప్తున్నారో దాన్ని పూర్తిగా కుటుంబ సభ్యులు అయితే ఖండిస్తున్నారు. ఆ అమ్మాయికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవని చెప్తున్నారు. అసలు మొత్తం విషయంలో కుటుంబ సభ్యులు ఏమంటారు, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు, అసలు అమ్మాయిని ఎప్పుడు అడ్మిట్ చేశారు, ప్రస్తుతం అమ్మాయి కండిషన్ ఎలా ఉందో అన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఆ అమ్మాయి లక్ష్మీ అనే అమ్మాయికి ఎలా ఉంది, అసలు ఏం జరిగింది అంటారు? ఇప్పుడు ప్రెజెంట్ కోమాలో ఉందమ్మా. అంటే నేను 8 o'clock జాయిన్ చేశారు. ఇంతవరకు మాకు ఇటువంటి అసలు ఆ రిపోర్ట్లు కానీ అమ్మాయికి ఏం జరిగిందానికి ఇవతల పోలీస్ యంత్రాంగం నుంచి అవతల హాస్టల్లో ఉమెన్స్ హాస్టల్లో నుంచి కానీ ఇటువంటి స్పందన అనేది మాకు పూర్తిగా లేదు. ఏ టైంకి అడ్మిట్ చేశారు, మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు? హాస్టల్ అంటే 8 గంటలకు అడ్మిషన్ చేశారమ్మా. 9 గంటలకు మేము ట్రై చేస్తుంటే 9 గంటలకు వేరే అమ్మాయి చెప్పింది ఫిట్స్ వచ్చి పడిపోయింది. మేము వచ్చేసరికి మొత్తం ఇంజరీస్, మొత్తం హెడ్, కన్ను ఇవన్నీ ఉళ్ళల్లా ఇప్పుడు కూడా అదే మేకప్ చేస్తున్నారు. ఆ ఫిట్స్ వచ్చిందండి. బేసిక్ గా హాస్పిటల్ యాజమాన్యం కానివ్వండి, పోలీసులు కానివ్వండి, కేవలం కంటికి చేతికి మాత్రమే ఇంజురీ అయ్యి ఇంకెక్కడ ఇంజురీస్ అవ్వలేదు అని చెప్తున్నారు. ఉళ్ళల్లో మొత్తం ఫిట్స్ వచ్చి పడిపోతే ఏదో ఒక యాంగిల్లో పడుతుంది, ఆ యాంగిల్లో దెబ్బలు తగులుతాయి. మొత్తం ఉళ్ళల్లో మొత్తం ఇంజురీస్ అవ్వక ఫిట్స్ వస్తే యాంగిల్లో పడదానికి ఇక్కడ హెడ్గా తగులుతుంది. కేసు నీరు గార్చే ప్రయత్నం. ఒకవేళ ఏం కానీ పేషెంట్ కానీ వాళ్ళ కోమాలో ఉండిపోతే నీరు పూర్తిగా కేసు నీరు గారిపోతుంది. వాళ్ళు ఎటువంటి న్యాయం చేస్తారు ఏంటనేది మనం చూడాలి. 15 hours అయింది, స్కాన్ చేస్తాం, రిపోర్ట్స్ మీకు ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన వచ్చారు, పర్లేదులే పేషెంట్ కంటారు అంతే, అంతేగాని ఎటువంటి ఏమీ లేదు. 3 సంవత్సరాల నుంచి లేని ఫిట్స్ ఇప్పుడే వస్తుందటండి. ఫిట్స్ అయితే ఇవన్నీ దెబ్బలు తగులుతాయి. కనీసం మాకు ఫోన్ చేసి చెప్పాలి కదండి. అయింది, ఇష్యూ జరిగింది, ఇలాగా ఈ హాస్పిటల్ అడ్మిట్ చేసి ఏది మాకు చెప్పలేదు. మేము ఇంకొక అమ్మాయి ఫోన్ చేస్తే మాకు తెలిసింది. అప్పుడు దాకా వార్డెన్ ఏం చేస్తున్నారండి, ఎందుకు వార్డెన్ ఎందుకు ఉంటారు, మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని కదా వార్డెన్ ఉంటారు. ఆవిడ మరి కనీసం ఏ సమాధానం కూడా చెప్పట్లేదు. ఆవిడ అంటే ఫిట్స్ అని వాళ్ళు చెప్తున్నారు, కాదని మీరు చెప్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏమైనా అత్యాచారం ప్రయత్నం జరిగిందంటే? హత్యాచారమే జరిగిందండి. మొత్తం ఇవన్నీ వాచిపోయి ఉన్నాయి. ఫిట్స్ వస్తే అవన్నీ ఎందుకండి జరుగుతాయి? అమ్మాయిని పర్సనల్ గా చూస్తారా? అమ్మ వెళ్ళి పర్సనల్ చూసానండి, నేను వెళ్ళి చూసాను. ఏమైనా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కానీ ఇంజురీస్ ఏమైనా జరిగిన సిచ్యువేషన్? ప్రైవేట్ పార్ట్స్ అంటే ఇక్కడ అన్ని గీరినట్టు ఉన్నాయి, ఇక్కడ గీరిసినట్టు ఉన్నాయి, కన్ను అంత వాసిపోయింది, తల మొత్తం ఇదైంది, ఇంకా హ్యాండ్ దగ్గర మొత్తం కరిసినట్టుగా ఉంది, ఇక్కడ మొత్తం కరిచేసినట్టుగా. తనకి ఏ స్పర్శ లేదండి. ఫస్ట్ లేడీస్ హాస్టల్లో కనీసం సీసీటీవీ ఉండవండి. మాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలండి, మాకు అదొక్కటే. మీరు మేమేం అడగట్టే. ఫ్రంట్ బ్యాక్ ఏ కాలేజ్లో కానీ ఏ స్కూల్, ఇప్పుడు చిన్న చిన్న షాపులకి ఎందుకు పెడుతున్నారండి? అంత లేడీస్ హాస్టల్ ఉండి కనీసం పెట్టాలి కదా. ఒక్క సీసీటీవీ లేదంట. సీసీటీవీ కావాలి మాకు. వచ్చినంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు మేము నిన్న నైట్ అయింది, మొత్తం అందరం ఇక్కడే వచ్చి ఉన్నాం. కాలేజ్ నుండి ఒక్క అమ్మాయి రాలేదండి. ఎందుకు రాలేదు? ఏటి కారణం చెప్పండి. వార్డెన్ గారు కాదు, ఎవరు తీసుకురాలేదు. వార్డెన్ గారిని తీసుకురమ్మనండి. స్టూడెంట్స్ ఒక్కరు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఒక్క స్టూడెంట్ లేరు ఇక్కడ. స్టూడెంట్ రప్పించండి, మాట్లాడండి. వార్డెన్ కూడా బయటకు వెళ్ళడానికి లేదు. వార్డెన్ మాకు సమాధానం చెప్పాలి, మొత్తం A to Z మాకు చెప్పాలి. అమ్మాయి అయితే ఇంకా స్పృహలోకి వచ్చినప్పటికీ కూడా అపస్మారక స్థితిలోనే ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి సంబంధించి పేరెంట్స్ కూడా అమ్మాయి హెల్త్ రికార్డ్స్ వైజ్ కూడా 4 years నుంచి ఇక్కడే చదువుతుంది, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. సడన్ గా హెల్త్ ఇష్యూస్ వస్తే అంత ఇంజురీ అవ్వదు. ప్రైవేట్ పార్ట్స్ కూడా కొంత డ్యామేజ్ అవ్వడం మేము పర్సనల్ గా చూసాము అని చెప్తున్నారు. ఇక మెడికల్ రికార్డ్స్ కూడా ఇంకా ఇవ్వలేదు. దాదాపు 15 గంటలు అవుతుంది. కనీసం మెడికల్ టెస్టులు కూడా చేసిన రిపోర్ట్స్ కూడా పర్ఫెక్ట్ గా ఇవ్వట్లేదు. ఇక్కడ ఏదో గోల్మాల్ జరుగుతుంది, ఇష్యూని అయితే తారుమారు చేయడానికి చూస్తున్నారు అని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక అమ్మాయి ఫోన్ కానీ అని లేదా అమ్మాయి స్నేహితులతో కానీ డైరెక్ట్ గా మాట్లాడడానికి కూడా ఎలాంటి యాక్సెస్ ఇవ్వట్లేదు అంటున్నారు. సో సీసీటీవీ ఫుటేజ్ కూడా డెఫినెట్లీ మాకు చూపించాలి, చూపిస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాము. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ పోలీసులు దర్యాప్తు చేసి సరైన
ఇప్పటికైనా సమాధానం ఇచ్చి ఆ పాపకు న్యాయం చేస్తే గానీ ఇక్కడ నుంచి జరగమని చెప్పి హాస్పిటల్ దగ్గర అయితే బైఠాయించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదేమైనా ఒక ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ పిల్లలు చదువుతున్నటువంటి కాలేజ్లో చాలా వరకు వందల మంది స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటున్నారు. చుట్టూ హాస్టల్ చుట్టూ ఉండేటటువంటి ప్రాంగణంలో కూడా బీర్ బాటిల్స్ కానివ్వండి, సెక్యూరిటీ పరంగా సరిగ్గా లేకపోవడం కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఉన్నాయి. సో ఒక ఉమెన్ కి ప్రొటెక్షన్ లేకుండా అలాంటి హాస్టల్స్ కానీ కాలేజెస్ కానీ ఎలా యాజమాన్యం ఉంటుంది. సో పైన ఉండేటటువంటి యాజమాన్య నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు సమాధానం చెప్పాలి అని చెప్పి బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది.